గతంలో గ్రామాల్లో పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువతీ యువకులు అడవిబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం అక్కడే అడవిలో ఉండి వాళ్ళ బాగోగుల కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళ కుటుంబాన్ని త్యాగాలు చేసుకుంటూ కేవలం అడవికి పరిమితమైన వాళ్ళు తర్వాత జనజీవన స్రవంతులు కలిశారు. ఆ కలవడానికి రకరకాల కారణాలు కావచ్చు, కానీ కలిసిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పొట్ల శంకర్ అలియాస్ చంద్రన్న, ఆలేరు దళం. శంకరన్న ఆలేరు దళ యాక్షన్ సభ్యుగా ఉన్నప్పుడు రకరకాల యాక్షన్లు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అప్పట్లో జరిగిన యాదగిరిగుట్ట బ్లాస్టింగ్ అవ్వచ్చు, లేదా వీరవల్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదా చాలా చాలా యాక్షన్ జరిగాయి. అంటే ఆ యాక్షన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా రెక్కి వేస్తారు, రెక్కి వేసినప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్కి ఏ విధంగా వాళ్ళు సమీక్ష జరుపుకుంటారు, ఫెయిల్ అయితే ఏ విధంగా సమీక్ష జరిపేవారు అన్న అంశాలతో పాటు పార్టీ ఆదేశాల మేరకే చేశారా, కొన్ని కేసుల్లో వ్యక్తిగత కారణాలతో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అది నిజమా కాదా అనే విషయాల్ని శంకరన్న రెడ్డి తెలుసు. అన్న నమస్తే. నమస్తే అన్న. శంకరన్న, గుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ అప్పుడు లారీతో వచ్చి యాదగిరి గుట్ట పట్టపగలు లారీతో రావడం, పోలీసు మీద అటాక్ చేయడం, తుపాకులతో పారిపోతారు. అవునండి. అప్పట్లోనే డిఎస్పీ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఆ లారీ వెనక్కి చేసుకుంటూ రావడం, ఆ లారీ మీరు ఒక దగ్గర వదిలిపెట్టి ట్రాక్టర్లో ఆ తుపాకులు తీసుకొని పారిపోవడం, తర్వాత మీరు బీబీ నగర్ దాటి ఆ మూసీ నది ఒడ్డులో అక్కడ పోలీసు ఆంబుష్ వేస్తే మీరు అక్కడ దొరికిపోవడం, మొత్తం తుపాకులు అన్నీ కూడా దొరకడం. ఆ 48 గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెన్సేషన్ అది. పోలీస్ స్టేషన్ మీదకి అటాక్ చేసి తుపాకులు వెతికి వెళ్ళిపోయిన సంఘటన అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అవునండి. ఆ సంఘటన ముందు రెక్కి వేశారా, లేదు పార్టీ ఆదేశానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారా అనే అంశంతో పాటు మీరు యాక్షన్ టీంలో చేస్తున్నప్పుడు నల్లమల్ల వీరవల్లి ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదు చాలా చాలా సంఘటనలు జరిగాయి. సాధారణంగా యాక్షన్ టీం వాళ్ళకి పార్టీ ఎప్పుడు స్టేట్ కమిటీ ఆదేశాలు ఉంటాయా, లేదా సెంట్రల్ కమిటీ ఆదేశాల మీదకి యాక్షన్ చేసేవారా, రెక్కి ఏ విధంగా వేస్తారు? రెక్కి వేసినప్పుడు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి సక్సెస్ అవ్వచ్చు. మీరు రెక్కి వేసిన తర్వాత సక్సెస్ అయినవి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్, రెక్కి వేసిన తర్వాత ఫెయిల్ అయినవి ఏమున్నాయి, ఈ విషయాలు చెప్పే ముందు శంకరన్న ఎందుకు అడవిలోంచి బయటకు వచ్చారు, అసలు అడవిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి, శంకరన్న కుటుంబ నేపథ్యం చెప్పండి. అన్న, మాది ఫస్ట్ మొన్న యాదగిరిగుట్ట మండలం ఉండే అన్న. ఇప్పుడు కొత్త మండలం మీద మూటకుండ్రు మండలం, మూటకుండ్రు విలేజ్ మాది. మేము చిన్న ఉన్నప్పుడు మాది గుడిసె, మాకు తింటాదని కూడా తిండి లేకుండా పరిస్థితుల్లో. మాకు స్కూల్లో అంటే అమ్మ నాయన కుటుంబ పోషణకు హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. మా బాల్యం అంతా మోజే మార్కెట్లో అమ్మ పన్ను మోసేది, నాన్న దివాన్ దేవుడిలో అమలు పని చేసేది. మా చెల్లె నేను మా అమ్మ పన్ను మోస్తుంటే మేము మార్కెట్లో ఆడుకునేది. ఉండేది మంగళాట్ నుంచి బేగం బజార్కి వచ్చాను. అట్లా కొద్ది రోజులు గడిపింది. మా చదువు లేదు అప్పుడు. సరే అంతో ఏదో గోషమర స్కూల్లో కొద్ది రోజులు పంపించారు. అక్కడి నుంచి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిపోవచ్చు వచ్చింది. స్టడీ కొంచెం గ్యాప్ జరిగిందన్న. ఇంకా అక్కడ ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ మేము విలేజ్కి వచ్చేసి విలేజ్లో మళ్ళీ అక్కడ ప్రైమరీ స్కూల్కి పంపించారు. లేట్గా పంపించారు. ఎక్కడ చదువుకున్నావు, ఎట్లయినా స్కూల్లో జాయిన్ చేసుకున్నంటే అందులో ఒక సార్ ఉండి, హే చదువు ఖరాబ్ అవుతుంది బాబు వద్దు అని జాయిన్ చేయించుకోరు. ఉన్నాం. మేము గుడిసెలో ఉన్నప్పుడు ఇల్లు మొత్తం కురుస్తుంటే ఇంట్లో మొత్తం కుండలు పెట్టేది. మేము పెంకుటిండ్లు ఎవరైనా ఉంటే అమ్మ నాయన నేను చెల్లె కలిసి జోరబొంతలు చేపలు, ఈత కమ్మతో అల్లుకున్న చేపలు కప్పుకొని ఆ ఇంటికి పోసి అప్పటికి తడిసిపోయేది. ఎవరైనా పడుకోండి స్థలం ఇవ్వండి ఇంట్లో అంటే ఆడ సాయమల్లో పండుకోండి, ఆడ పశువు కట్టేసి పొయ్యిల కట్టెలు ఉండేది, అక్కడ పడుకోని అంటే అమ్మనాయన దగ్గర సల్లుకు ఇట్లా అడ్డం పెట్టి అమ్మనాయ మీద నేను మా చెల్లె పడుకుని అట్లా గడిపినాం. అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం మన చిన్నప్పుడు. తర్వాత క్రమంలో థర్డ్ క్లాస్కి వచ్చేసరికి హాస్టల్ అవకాశం వచ్చింది, ఎస్సీ హాస్టల్ పోయినాక నాకు చెద్దలు ఇస్తే ఆ చెద్దలు కప్పుకునేది అప్పుడు స్టార్ట్ అయింది మాకు చెద్దలు. అప్పటి వరకు చేపలు, జోరుబొంతలు, అమ్మ చీరలు, నాన్న దోతులు కప్పుకుని బాల్యం గడిచేది. హాస్టల్ పోయినాక 5th క్లాస్ నుంచి మాకు పార్టీ పీపుల్స్ ఫర్, అప్పుడు పీపుల్స్ ఫర్ ఉండే, పీపుల్స్ ఫర్ వాళ్ళు మా హాస్టల్కి వచ్చేది. అంటే 3వ క్లాస్ సమయంలోనా, 5th క్లాస్కి వచ్చేసరికి పీపుల్స్ ఫర్ వాళ్ళు ధరం మన హాస్టల్కి వచ్చేది. ఎవరు అప్పుడు వచ్చేవారు? ఫస్ట్ మమ్మల్ని తయారు చేసింది భూమండల స్వామి ఆలియస్ గోపన్న.
తర్వాత భూమండల హైలే అలియస్ క్రాంతి పటంచెరు దగ్గర ఎన్కౌంటర్ అయ్యాను. ఇద్దరు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని బాలల సంఘంలో పెట్టేది. కిరణ్ కుమార్ అప్పుడు ఉండే కిరణ్ కుమార్ వీరవెల్లి అది మన గుట్ట దాంట్లో చనిపోయింది. మేము బాలల సంఘం వండుకుంటూ ప్రతిదీ దళం వచ్చే వరకు ఎక్కడ షెల్టర్ పెట్టాలి, తర్వాత పోస్టర్స్ ఎక్కడేసి రావాలి అనేది బాలల సంఘం మాకు పని అప్పచెప్పింది దళం. అట్లా చేసుకుంటూ పోతున్న క్రమంలో 7th వచ్చేసరికి యాక్షన్ చేసి మాకు చెప్పారు. మా హాస్టల్ టీమే యాక్షన్ చేసేది, ఆల్రెడీ స్కాడ్ చెప్పేది హాస్టల్ టీమే చేసేది. అంటే 7th క్లాస్లోనే యాక్షన్ టీం చేసినాం. అప్పుడు సారా డిపోలో ఉంటుండే, సారా డిపోలను తగలబెట్టేది. ఎక్కడన్నా ఎన్కౌంటర్ జరిగితే కౌంటర్ దాడి, బస్సు తగలబెట్టేది, ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టేది, ఎంపీడీఓ ఆఫీస్ బ్లాస్ట్ చేసేది. ఇవన్నీ మేము నైట్లో ఈ ప్రోగ్రామ్ చేసేది, తెల్లారంగా స్కూల్ పోయేది మేము. ఇది మా పరిస్థితి అప్పుడు. పార్టీ 7వ క్లాస్ నుంచి యాక్షన్ టీం. అవునన్న. బస్సులు తగలపెట్టడం అంతే. మీరు ఒక్కరైనా మీతో పాటు ఎవరు? మా టీం చాలా మంది ఉండే అన్న. మా హాస్టల్లో దాదాపు ఒక 15 మంది మెంబర్స్. అంటే ఎవరు చెప్పేవారు మీకు ఈ బస్సు తగలపెట్టండి అని? దళం కలిసినప్పుడు బాలల సంఘం చేసేవలసిన పని ఏంటిదో అది చెప్పేది. బాలల సంఘంకు మేము కొంచెం పెద్దగా అయిపోయినా మా జూనియర్లు ఉంటారు కదా, మేము బాలల సంఘంకు పెట్టేసి మేము కొన్ని యాక్షన్ టీం ప్లాన్ చేసేది మేము ఉండేది. యూత్ కమిటీ వచ్చేది. అప్పుడు మేము 15 మందే యాక్షన్ చేసేది. వచ్చినప్పుడు అన్న ఎక్కడ జరిగినా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం మీరు చేయవలసిన బాధ్యత ఇది. మీరు ఊళ్ళో ఉన్నటువంటి రైతు కూలి సంఘాలకు టచ్ ఉండొద్దు, తర్వాత మహిళా సంఘాలు టచ్ ఉండొద్దు, విద్యార్థి సంఘాలకు ఉండొద్దు. మీరే సపరేట్ టీం మీరు చేయాలి. ఓన్లీ మీకు దళంకు సంబంధాలు. మేము ఎక్కడ ఎక్స్పోజ్ కాకపోయేది, ఇక్కడ చేయకపోయేది. అందరూ కూడా ఏమనుకునేది ఊళ్ళే ఈ హాస్టల్లోకి సంబంధం మీద దళం చేసిపోయేది అనేది. నైట్ యాక్షన్ చేసేది, తెల్లని వచ్చి స్కూల్కి పోయేది. అలా ఎన్ని సంవత్సరాలు చేశారు? మేము దాదాపు 10th దాకా అక్కడ చేసినామన్నా. దాదాపు ఒక 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు అక్కడే చేసినాం. ఒక 5 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. బాగా గుర్తుండిపోయిన సంఘటన అంటే ప్రజాకోట్లు పెట్టినాం. ప్రజాకోట్లు పెట్టినప్పుడు కథను గొట్టం వెంకరెడ్డి అని ఉండు. ఇక్కడ మా దగ్గర మూడకొండలే గొట్టం వెంకరెడ్డి భూస్వామి. అతను పెళ్లి చేసుకుండు, ఒక కొడుకు. తర్వాత ఇంకో కామన్ ఇంగ్లీష్ కాంట్రాక్ట్ పెట్టుకుంటు సేమ్ కమ్యూనిటీలో. ఆమెకు 2 ఆడపిల్లలు. అనివార్య కారణాలతో 2 సూసైడ్ చేసి చచ్చిపోయారు. అప్పటికి పెద్ద కొడుకు చాలా మేజర్, వీళ్ళు జూనియర్లు, చిన్న పిల్లలు. మాకు అందులో వాటర్ రావాలి, నేను మీ అయ్యకు పుట్టాం అనేసి వాళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు. అప్పుడు ఆ ఇష్యూని తీసుకొని ఆ పిల్లలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ అమ్మమ్మ మా దగ్గరికి వచ్చింది. హాస్టల్కి వచ్చారా? మా దగ్గరికి వస్తే మేము స్వామన్న మేము అందరం కలిసి దళం పోయి వాళ్ళని పిలిపించినాం. సపోర్ట్ చేయలే. దీని వెనుక మూలం ఎవడుండు? పలానా వ్యక్తి. మేము అతను తీసుకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించినాం. ఇతను శిక్షిస్తే వాళ్ళు దిగొచ్చి ముగ్గురికి 3 వాటాలు ఇప్పించినాం. ఆ ముగ్గురికి 3 వాటాలు కనుక మేము ఇప్పకపోతే ఆ పిల్లలు ఈరోజు ఎటువైదురో ఏమో తెలియదు. మేము ప్రజల సమక్షంలో ప్రజాకోర్టు మీద న్యాయబద్ధంగా మేము చేసినాం కదా. ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళు ఒక్కొక్క బిడ్డకు 100 ఎకరాల తోటలో కొనుక్కురు. వాళ్ళు ఆ రకంగా సెట్ అయ్యారు. ఒకటి బాగా గుర్తుండిపోయిన సంఘటన. ఇంకా బాగా మనసుకు దగ్గర అయిన కానీ మనసుకు బాధపడే సంఘటనలు కూడా ఉంటాయి కదా. అరే అన్యాయంగా వీళ్ళని కొట్టాము, అన్యాయంగా వీళ్ళకి బాధ పెట్టాము, అటువంటి సంఘటన ఉందా? బాధ పెట్టే సంఘటనలు అయితే మేము చేయలేదన్న. ఇక్కడ కూడా ఏదైనా ప్రజల కోసం, ప్రజలకు అనుకూలంగా పార్టీ పద్ధతినే మేము చేసినాం. కానీ ఇంట్లో చదువుకుంటాను వచ్చి ఈ విధంగా చేయడం ఎప్పుడైనా తప్పు అనిపించలేదా? తప్పు అయితే ప్రజల కోసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి. అప్పుడు భూస్వామ్య సమస్యలు ఉన్నాయి, వెట్టి శాఖలు ఉన్నాయి, తర్వాత ఈ చారాయి ఉన్నది, అసమానతలు, అవమానాలు, అంటరానితనం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మేము పే చేసినాం. కాబట్టి ఇవన్నిటికంటే మనకు మంచి మార్గం ఏంటంటే పీపుల్స్ ఫర్ పార్టీ. వీళ్ళ ద్వారా పోతే న్యాయం జరిగితే, ప్రజలకు జరిగితే మనకు జరుగుతుంది. ప్రజల కోసం మనం ఎంత పోరాటమైనా చేద్దాం, త్యాగంగా అయిదాం అనేసి అట్టే వెళ్ళిపోయినాం మనం. అచ్చా, ఈ క్రమంలో మీది 10వ క్లాస్ పాస్ అయ్యారా? ఆగిపోయిందా? లేదా, ఆగలేదు. పాస్ కాలేదు. తర్వాత ఏంటి మీది? మేము తర్వాత యాక్షన్ చేస్తున్న క్రమంలో రిప్రెషన్ పెరిగింది నా మీద. నేను నా మిత్రుడు గంగపురం భిక్షపతి అని ఉండే.
అతను కూడా ఇద్దరం సేమ్ రిక్రూట్ అయ్యాం పార్టీలో వెళ్ళిపోయాం. అతనేమో ఇక్కడ ఆలేరు కొంచెం మేము అతను నేను కలిసి దళంలో ఒక 6 నెలలు ఇక్కడ పనిచేస్తున్నాను ఆలేరు. తర్వాత అతను ఇక్కడే ఉన్నాడు, నేను నల్లమల్లకి వెళ్ళిపోయాను. ఆలేరు వెళ్ళకముందు మీరు పనిచేస్తున్న కార్యం ఆలేరు కన్నా అంటే నల్లమల్లికి వెళ్ళకముందు ఆలేరు దీంట్లో చాలా ఇష్యూస్ జరిగాయి కదా. అవునన్నా, ఒకటి చెప్పండి. అందులో బాగా ఇసుక మాఫియా ఉండే. అప్పుడు ఇసుక మేము వద్దు, భూగర్భ జలాలు అడిగంటి పోతాయి, ఇసుకను తవ్వద్దు, సప్లై చేయొద్దు అనేసి మేము ప్రజల అవసరాలు ఇస్తే ఉంటే ట్రాక్టర్తో కొంత ఎడ్ల బండితో తీసుకొని పోయి అవసరం పడకుండా బయట ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేసి మేము ఎంత చెప్పినా కాంట్రాక్ట్ వినలేవాళ్ళు. వినకపోయేసరికి మేము అందరినీ ఒక మా పార్టీ ఆర్గనైజేషన్ ప్రకారంగా కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళని పిలిపించినాం. కాంట్రాక్టర్ని పిలిపించి ప్రజల మధ్యలో శిక్షించినాం. వాళ్ళు లారీ తగలబెట్టినాం. సమస్య పరిష్కారం అయినప్పుడు బంద్ చేసినప్పుడు ఆలేరులో ఉన్న సమయంలో పెంబర్తి మీ పక్కనే అక్కడ కొండపల్లి సీతారామయ్య గారు ఒక సమావేశం ఉంది, దానికి మీరు ఉన్నారా? మీకు తెలియదు? లేదు. లేనా? రైట్. మరి గుట్ట ప్లాగ్ స్టేషన్ ఏంటండి? అది ఎప్పుడు నల్లమలకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడేనా? నల్లమలకు పోయి పెద్ద పెద్ద యాక్షన్కు మెయిన్ కొంతమంది సెలెక్ట్ చేస్తుంది. అది రాష్ట్ర కమిటీ. నల్లమలకి మీరు ఎవరికి బాధ్యులు? మీరు అప్పుడు బుర్ర చిన్నే గౌడు, మాధవ్ మల్లన్న, హలియస్ శ్రీశైలం ఉంటాయి. అతను మా బాస్. అచ్చా, మీకు బాధ్యులు. ఓకే. నల్లమలలో మీరు ఎక్కడెక్కడ పనిచేస్తారు? నల్లమల్ల దాదాపు అప్రోపర్ట్ ఏరియాలో బాగా చేసిన. నల్లమల్ల బాగా చేసిన. నేను ఎంతసేపు రీజనల్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి పనులు చూసుకునేది. ఓకే. దానికి సంబంధించి యాక్షన్ టీం చేసేది. ప్రతి దాడిలో మేము అసల్ టీంలో పనిచేసేది. ప్రతి దాడిలో అసల్ టీం నాది. మేము చేసిన దాడిలో ఎక్కడ కూడా మేమున్న దాడిలో మాత్రం పేరూరు కాలేదు, సక్సెస్ అయినా. నల్లమలలో అన్నిట్లో. నల్లమలలో మీకు బాగా గుర్తుండిపోయిన దాడి ఒకటి చెప్పండి. ఒకటి చెప్తున్నా. ఒకటి కుడికిలలో స్కూల్ దగ్గర పోలింగ్ జరుగుతుంది కదా, పోలింగ్ బందోబస్తు వచ్చారు. మేమేం చేసినామంటే కౌంటర్ దాడి చేయాలి. అప్పటికి మా మీద దాడి చేసారు ఒక దగ్గర. మేము ఒక దాడి చేయాలి ఈ ఎలక్షన్స్ స్టంట్లో కాబట్టి ఆ విలేజ్కి వచ్చినాం. వీరవల్లి కుడికిల్ల విలేజ్ నల్లమలలో. విలేజ్కి వచ్చినాక మేము డ్రెస్సులోనే ఉన్నాం, కానీ డేలో పోవాలి, దాడి చేయాలి. ఎట్లా చేయాలి అని మేము పైకి మలుచుకొని, పైకి వెళ్ళి లుంగిలి కట్టుకొని, పైకి వెళ్ళి వైట్ షర్టు సివిల్ డ్రెస్ వేసుకొని, బ్యాగులు అన్నీ కిట్టి బ్యాగులు అన్నీ ఒక దగ్గర మూట కట్టాం. ఒక చెట్టు దగ్గర తుపాకులు అన్ని చెద్దల్లో పోలు చేసినాం. దాన్ని చుట్టేసినాం. తుపాకులు అవపాడుకుంటాం. ఒక 2 పెద్ద కట్ట పట్టుకున్నాం. ఏడి పోతురు మీరు అంటే చింత దులుపుతందుకు పోతున్నాం. మేము ఊళ్ళల్లో ముద్దాలు చింత దులుపుతారు కదా సార్, మేము అట్లా చింత దులుపుతందుకు పోతున్నాం. చింతలు పట్టుకొని కాంట్రాక్ట్కి వచ్చినాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. దగ్గరికి పోయి మేము ఫైరింగ్ చేసేదాకా వాళ్ళకి తెలియదు. మేము ఫైరింగ్ చేసినాం, దాడి చేసినాం, తుపాకులు గుంజుకొని పోయినాం. ఆ దాడిలో మనకు చాలా ఇబ్బంది జరుగుతుండే. మాధవన్న మాకు కాషన్ ఇచ్చినాం. ఎట్లా చేసి కవర్ టు కవర్ పోయి సీజ్ చేసుకొని రాపై వెపన్స్ అని చెప్పేసి నేను పోయి 3 వెపన్స్ తీసుకొచ్చినాం. పోలీసులు అప్పుడే వాళ్ళు ఆపోజిట్ చేయలేదు? చనిపోయారు వాళ్ళు. ఎంతమంది? 2 చనిపోయారు. పోలీస్ సిబ్బంది కాదు, మన ఎలక్షన్స్ పోలింగ్ సిబ్బంది కూడా గాయాలైనాయి. 3 వెపన్స్ అయినాయి. వాళ్ళకు కూడా మేము తర్వాత ఆ సిబ్బందికి మేము ట్రీట్మెంట్ చేసి నీళ్ళు దాపించి వెళ్ళిపోయినాం. మా వల్ల తప్పు జరగలేదు, అనుకోకుండా జరిగింది, మేము దాడి చేయడం కాదు అని చెప్పినాం సిబ్బంది. అంటే ఆ దాడి రెక్కి లేకుండా చేశారు? రెక్కి లేకుండా చేసినాం. ఓకే. నల్లమల్ల వెళ్ళిన తర్వాత ఒక పోలింగ్ బూత్ మీద దాడి చేశారు. పార్టీలో మీకు ఒక పట్టు వచ్చి ఉంటుంది, పార్టీకి మీ మీద కాన్ఫిడెన్స్ వచ్చి మిమ్మల్ని బాధ్యతలు ఎక్కువ చేస్తుంటారు. ఆ బాధ్యతలు పెరిగిన తర్వాత మరొక దాడి ఎక్కడ చేశారు? మరొక దాడి ఏం చేసినామంటే చేపలది కాంట్రాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి చాలాసార్లు రేట్లు పెంచాలని చెప్పేసాను. వినలేదు. పోయి ఆ కాంట్రాక్ట్ పిలిపించి ఒకసారి పట్టుకొని వచ్చి అని మాట్లాడి రేటు పెంచిపించినాం చేపలకు. తర్వాత మళ్ళీ ఒకసారి అతను రాకపోతే బోట్ తగలబెట్టినాం. ఇది చేసినాం. ఈ క్రమంలో మీకు మరి భోజనం అది ఏ విధంగా వచ్చేది? చెంచులో స్థానికుల సపోర్ట్ అయినా అన్న? ఇప్పుడు అడవిలో మనకు ఎక్కువ శాతం చెంచుల మీద డిపెండ్ అవుతాం. కొన్ని సందర్భంలో కట్టే కాంట్రాక్టర్స్ వస్తారు, తర్వాత కూలీలు వస్తారు, వెదురుబొంగు కాంట్రాక్ట్స్ మధ్యప్రదేశ్ నుంచి లేబర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర పోయి తినేది మేము, చెంచుల దగ్గర తినేది. చెంచుల దగ్గర ప్రేమతోటి వాళ్ళతో కలిసిపోయేది మేము. వాళ్ళకు ఆరోగ్యంగా బాగా ఇబ్బంది అయ్యేది అడవిలో. వాళ్ళు గుడిసె మధ్యలో నెగడేసేది, దాని చుట్టూ పండుకునేది వాళ్ళు. ఈ పప్పు స్వార ఆగి వాళ్ళు అట్లా ఉండేది.
ఆరోగ్యాలు బాగా లేకుండా ఇబ్బంది అంటే ఎంత పోయినా గంజాయి వాసన వచ్చేది ఆ గిన్నెలు అవన్నీ. అయినా మేము వాళ్ళ దగ్గర ఇట్లా ఉన్నారు అట్లున్నారు అనుకోకపోయేది, వాళ్ళతో కలిసిపోయేది ప్రేమగా. పోలీసు వాళ్ళు పోతే వాళ్ళు వ్యతిరేకించేది, మమ్మల్ని పోతే మంచిగా రిసీవ్ చేసుకునేది, వాళ్ళు ప్రేమగా చూసుకునేది. వాళ్ళ దగ్గర పోతే కలో గంజో ఏది ఉంటే మాకు పెట్టేది, అంబలికి ఇట్లా పెట్టేది. తిని వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ సమస్యల మీద వాళ్ళను ఫైట్ చేయించేది. వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్ల బండ్లు, సోలార్ లైట్లు, ఆ తర్వాత వాళ్ళకు పోడు వ్యవసాయం ఏమి నేర్పించడం, వాళ్ళకి అన్నీ చూపించడం. అంటే ఇవి కాకుండా నల్లమలలో ఉన్న చెంచులు అప్పట్లో ఎదుర్కొన్న సమస్యల మీద మీరు అంటే ఎక్కువ ఏ సమస్యలు ఉండేవి? ఇప్పుడు వాళ్ళకు ఐటీడీఏ సంస్థ ప్రాజెక్టు వాళ్ళు ఉంటారు. ఇలా అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న సంపద అయిందంటే, ఇప్పుడు జింక కొమ్ములు, దుప్పి కొమ్ములు రాలిపోతే వాటిని తీసుకొని పోయి ముక్కలు చేసి వస్తు మార్పు లెక్క అక్కడ రేషన్ షాపులు ఉండేది. ఈ వస్తువులు వాళ్ళకి ఇస్తారు, దానికి సంబంధించి కాస్ట్లు ఎంత అయితే ఉంటాయో ఆ వస్తువులు తీసుకొచ్చుకొని వీళ్ళు జీవన విధానం చేసేది. అవును. తర్వాత వీళ్ళు అడవిలో ఉంటారు కదా, లైట్ ఉండకపోయేది, కరెంట్ ఉండకపోయేది. ఇలా సోలార్ లైట్లు కావాలి, వీళ్ళకి ఎడ్డబండ్లు లోన్లు కావాలి, తర్వాత వాళ్ళు బతకనీకి ఉపాధి కావాలి, హాస్టల్స్ కావాలి, హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి. ఇవన్నీ మేము చెప్పినాం. మేము చెప్పినాక మా పార్టీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చిండు, అతను మేము కిడ్నాప్ చేసినాం. అన్ని చెంచుగూడలో ఉన్నటువంటి అందరు పిలిపించి అక్కడ కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి, మేము చెంచులం, మాకున్న పరిస్థితి ఇట్లున్నాయి అడవిలో, మీకు ఇవన్నీ మాకు శాంక్షన్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తే, ఆ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆఫీసర్ పోయి అన్నీ శాంక్షన్ చేయించేసాం. పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి అవన్నీ. మీరు ఆలేరు నుంచి నల్లమల వెళ్ళారు సార్. ఆలేరు అనేది కొంచెం ప్లెయిన్ ఏరియా, అవును, గుట్ట చిన్న చిన్న గుట్లు ఉంటాయి. కానీ నల్లమల అనేది కొంచెం టెరైన్ ప్రాబ్లం ఉంటుంది, చాలా ప్రాబ్లం. మరి ఆ ప్రాబ్లం ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నాం సార్. ఒక మామూలుగా ఫారెస్ట్లో 50 కిలోలకు బరువు తక్కువకుండా ఉండిపోయేది సార్ మినిమం. మేము ఒక గుట్ట ఎక్కి పైకి పోతేందుకు 3 గంటలు పట్టేది. కింద మామూలుగా తెల్లగా ఎండిపోయిన బట్టలే ఉండేది, పైకి పోయేసరికి మొత్తం తడిసిపోయేది అవి చెమటకు. ఎక్కుతప్పుడు ఎంత కష్టం ఉంటుందో దిగుతప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టం ఉంటుంది. సరైన మెట్టు ఉండకపోతుండే, ఎట్లా పోతే అట్లా దిగాలి. కాళ్ళ మీద అంతా బాడీ వెయిట్ బాడీ షేక్ అయ్యేది. ఒక్కసారి బై మిస్టేక్లో రాయి ఏదైనా చిన్న దొరికితే కింద పడిపోవాల్సి వచ్చే పరిస్థితి. అంటే అంతా ఎక్కిపోయినాక కూడా ఆడ ఉన్న ఒక 10-20 గుడిసెల కోసమే మేము పోయేది. ఆ 10-20 గుడిసెలలో దాదాపు ఒక 100 మంది ఉంటుండే. ఆ 100 మందిని మేము ఆర్గనైజేషన్ చేస్తానికి పోయేది, వాళ్ళని చైతన్యం చేస్తానికి పోయేది. అట్లా మనకు వాళ్ళు కూడా మాతో పాటు తర్వాత మా టీంలో పనిచేస్తానికి వచ్చారు, చదువుకున్నారు వాళ్ళు. దానిలో కొంతమంది ఉద్యోగాలలో వెళ్ళిపోయారు, కొంతమంది మా పార్టీలోకి వచ్చారు, కనీగా సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో అమ్మా నాన్న ఎప్పుడు గుర్తురాలేదా? వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని ప్రయత్నించలేదా? అన్న వాళ్ళైతే ప్రయత్నం చేశారు. వాళ్ళే దళంలో ఉన్నప్పుడు, దళం వచ్చినప్పుడు, దళం పిలిపించుకున్నప్పుడు నా కొడుకు ఇటు అన్న అక్కడ అన్న పార్టీలో పనిచేస్తుండు, దూరం ఉన్నాడు అన్న, నేను కూడా మీ కొడుకులమే కదమ్మా అని అమ్మ నాయనకు అక్కడ ఉన్నటువంటి దళం అందరూ పోయి సంబంధించి చెప్పేది, ఓదార్చేది. నేను కూడా ఎప్పుడు కలవలే. ఎప్పుడు నేను తల్లిదండ్రులకు ఒక కొడుకుని, ఒక చెల్లి, ఎప్పుడు కూడా రాలేదు ఇక్కడ. ఇప్పుడు వీరి అమ్మ నాయన కంటే మాకు ముఖ్యంగా ఏంటంటే అందరి సమాజం కావాలని కోరుకున్నాం కదా. అందులో ఎంతోమంది పేదోళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మా అమ్మలు అనుకుని, వాళ్ళే నా అన్నలు, వాళ్ళే అక్క చెల్లెలు అనుకుని మేము పనిచేసినాం. సరే, గుట్ట పలాస్టిక్ ఎందుకండి అంత పెద్ద నిర్ణయం తీసుకుంది పార్టీ? అంటే ఫస్ట్ ఇక్కడ పోలీసు హరాస్మెంట్స్ బాగున్నాయి నల్గొండలో. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో మాధవరెడ్డి హోంమంత్రి కౌంటర్ చేయాలి అనే ఆలోచనతో గుట్ట మీద ప్లాన్ చేసినాం. దానికన్నా ముందు మేము ఒక వారం రోజులు రిహార్సల్ చేసినాం. చేసి ఎట్లా చేయాలి, ఎట్లా వెళ్ళిపోవాలి, ఎట్లా రిట్రీట్ కావాలి అనే ప్లాన్ తోటే రిహార్సల్తో పాటు మేము వచ్చి అటాక్ చేసినాం. అంటే అప్పుడు బ్రహ్మోత్సవాల టైంలోనే ఎందుకు ఎంచుకున్నారు? అప్పుడు పబ్లిక్లో అర్థం కాకుంటున్నాయి కదా, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ బిజీగా ఉంటారు, ఇక్కడ ప్రజలకు కూడా ఉంటుంది. మనకు అనువైన కానీ ఆ దాడిలో ప్రజలకు ఎవరికైనా గాయం జరిగితే? ప్రజలకు కాలేదు. మ్యాక్సిమం పార్టీ ప్రజలకు ఎప్పుడు కూడా నష్టం చేసే విధంగా పనిచేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. కొన్ని చిన్న జరిగి ఉండొచ్చు. దానికి మళ్ళీ పార్టీ మేము సమీక్ష చేసుకొని పార్టీ తరపున తప్పు జరిగితే పోయి క్షమాపణ చెప్పినాం, బహిరంగ క్షమాపణ చెప్పినాం. అంటే మాధవరెడ్డి గారు హోంమంత్రి కాబట్టి అక్కడ ఏదో సంచేషన్ చేయాలనే ఉద్దేశంతో మీరు గుట్ట బలాస్టింగ్ చేశారు. అవును. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తే
గుట్ట బ్లాస్టింగ్కి ఎవరెవరు రెక్కి వేశారు, ఏ విధంగా వేశారు ఒకసారి చెప్పండి. కిరణ్ కుమార్, శ్యామల వెంకటేశ్వర్, మల్లన్న, వీళ్ళు నలుగురు మేమందరం అక్కడ రెక్కి అంటే ఎలాగ ఎంట్రీ ఎగ్జిట్ అని చూసుకున్నారా? అన్నీ చూసుకున్నాం, అన్నీ చూసుకున్నాము. నేను మల్లన్న శ్యామల వెంకటేశ్వర్లు స్కూటర్ మీద పోయి అన్నీ రెక్కి చేసి ఎట్లా పోవాలి, ఏ దారి ఎమ్మడి పోవాలి, లారీ ఎక్కడ ఆపాలి, మనం ఎప్పుడు దిగాలి, అందులోకి ఎవరెవరు పోవాలి, రిజర్వ్ పార్ట్ ఎక్కడ ఉండాలి, మెయిన్ పార్ట్ ఎక్కడ ఉండాలి, వెపన్ సీజ్ చేసుకుని మనం ఏ దారిలో వెళ్ళిపోవాలి అని మేము అన్ని ప్లాన్ చేసుకొని చేసినాం. ఓకే, ఒకసారి ఇది ఎలా చేశారో చెప్పండి యాక్షన్. ఆ రోజు ఏం జరిగింది అక్కడ? ఆరి మీద వచ్చినాము, ఆపినాం, దిగగానే టీం మన ఉన్నటువంటి స్క్వాడ్ లోపలికి వెళ్ళిపోయింది ఫైరింగ్ చేసుకుంటూ. వాళ్ళు ప్రతిఘటన చేసారు వాళ్ళు, కానీ మనకి కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఏం కాలేదు, వాళ్ళకే నష్టం జరిగింది. ఎంతమంది? ఇద్దరు. వెపన్స్ ఎన్ని దొరికాయి? దాదాపు ఒక 15 దాకా దొరికినాయి. ఓకే, మీరు తీసుకొచ్చిన లారీలను బయలుదేరారు. బయలుదేరిన లారీ ఒక దగ్గర ఆపి ఆ మెటీరియల్ ట్రాక్టర్లోకి ఎందుకు తీసుకొచ్చారు? అంటే లారీ మీద యాక్షన్ చేసినాం కదా, లారీ మీద దృష్టి ఉంటుంది వాళ్ళందరి పోలీసు వాళ్ళది, ట్రాక్టర్ మీద ఉండదు. గ్రామీణ ప్రాంతం, గ్రామంలో అంత అవసరం ఉంటుంది, నిత్యావసర వస్తువుగా ట్రాక్టర్ కాబట్టి ట్రాక్టర్ ఎవరో పోతురు వాళ్ళు అనుకుంటారు అనేసి ఆ రకంగా అట్లా డైవర్ట్ చేసేసినాం. ఓకే, లారీని ఎక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టారు? రాళ్ళజేనిగం అనే విలేజ్ ఉంటుంది అక్కడ. ట్రాక్టర్ ముందే అక్కడ ఉందా? ఆ ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేశారు. అంతే. తీసుకొచ్చి ఎక్కడ తీసుకొద్దామని మీరు బయలుదేరారు? అయితే మాకు ఈ దాడి చేసినాక అప్పటికి రవీంద్ర రెడ్డి సార్ డిఎస్పి ఆయన ఊకోడు, మధ్యపాటి సార్ ఊకోడు, శ్రీనివాస్ నాయుడు సార్ వీళ్ళంతా టీం ఊకోరు వీళ్ళు. ఆ విషయం మీకు ముందు తెలుసా? వాళ్ళు వాళ్ళ 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 సంగతి మాకు తెలుసు కదా, మేము ఎక్కడ చేసినా మమ్మల్ని కోలుకోకుండా ఎమ్మడబడి కొడుతారు వీళ్ళు. కాబట్టి దొరకకుండా కవర్గా వెళ్ళిపోదామనేసి మేము ప్లాన్ చేసినాం. చాలా ప్రయత్నం చేసినాం, కానీ మాకు అదొక్కటే అవకాశం ఈజీగా ఉంది. ప్రతి దగ్గర పోలీస్ పార్టీలు వచ్చేసుకున్నాయి. అక్కడ పోయినాక మేము అటుకెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడ డబ్బులు చేసి మగ్దుంపల్లి ఉంది కదా, మగ్దుంపల్లి నుంచి మాకు ఈ మూసి బార్డర్ ఉంది కదా, అటుకెళ్ళి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. ఇటు డైవర్ట్ అవుతారు పోలీస్ పార్టీలు అనేసి, ఇటు పోవు, ఇటుకెళ్ళి మేము ఇటు వెళ్ళిపోదాం మళ్ళీ అనుకున్నాం. మళ్ళీ భీమ్నగర్ వైపు నుంచి ఇటు వెళ్ళిపోదాం, బొమ్మరామం అట్లా పోదాం అనేసి అనుకున్నాం. అక్కడ అప్పుడేం జరిగింది? ఇక మేము పోతున్న క్రమంలో పోలీస్ పార్టీకి ఉన్నారు, ట్రాక్టర్లో పోతున్నాం, టార్చ్ లైట్ వేసి చూసేసరికి కిరణాలు వేసి ఫైర్ ఓపెన్ చేసిండు. వాళ్ళు కిరణాలు వేసి చూస్తుండు ఎవరు పోయిందని, అప్పటికి కిరణ్ కిడ పడిపోయాడు. ఇక చాలా మీరు లేరు అందులో? ఉన్నాం. మరి మీరు ఎలా ఎస్కేపోయారు? ఇక ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎవరు పరిధిలో వాళ్ళు ఉంటుంది కదా. దాంట్లో ఆ అన్న చనిపోయిండు, కిరణ్ అన్న దగ్గర ఉండే ఏకైక తీసుకొని వెళ్ళిపోయాను. ఇక పోతున్న క్రమంలో జిగ్జాక్ అయిపోయాను. అవుతున్న క్రమంలో అక్కడ పార్టీ ఎదురుపడ్డది, ఇక్కడ పార్టీ ఎదురుపడ్డది, నాలుగు దగ్గర పార్టీలకు ఎదురుపడేసి ఎక్కడ దిగుతా అక్కడ కొట్టేసుకుంటూ పోయారు. అన్న మామూలుకు చాలా ఇంజూరీ అయింది. చాలా. మొత్తం ఎన్ని తుపాకులు తీసుకెళ్లారు? 15 నుంచి 20 దాకా ఉంటాయి. ఓకే, మీరు మూసీ నదికి వెళ్ళకముందే ఆ ఊరికి ముందు రైట్ సైడ్లో స్కూల్ ఉంటుంది. అవును. ఆ స్కూల్ మీద దాడి చేద్దామని ఎందుకు అనుకున్నారు మరి? అంటే డైవర్ట్ చేద్దామని ఇట్లా డైవర్ట్ చేద్దాం, పోలీస్ పార్టీ డైవర్ట్ చేసి. మరి స్కూల్ మీద దాడి ఎందుకు చేయలేదు అనుకున్నారు? కానీ అనుకున్నాం, కానీ మాకు సాధ్యపడలే. పోలీస్ పార్టీ ఫుల్ వచ్చేసి అక్కడికి మాకు సాధ్యపడలే పరిస్థితులు. అంతేనా? స్కూల్లో లైట్ వెలుగుతుందని? లేదు, సాధ్యపడలేదు మాకు, సాధ్యపడలేదు. ఓకే, అటుండట్టు డైరెక్ట్ మీరు పెట్టలేరు రిట్రీట్ అయ్యి? ఇక ఎక్కడ దారిలో వాళ్ళు వెళ్ళిపోయినాం. మళ్ళీ తర్వాత మనం దాడి చేసినాక ఎక్కడ కలుసుకోవాలనేది మనకు ఒకటి ఉంటుంది కదా అన్న, ప్రతి దాడిలో ఉంటుంది. ఆ టైంకి అక్కడ అందరూ కలుసుకున్నాం. ఓకే, ఆ దాడిలో మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా, ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? సక్సెస్ అయినాము ఫస్ట్, కానీ తర్వాత ఫెయిల్ అయినాం. దాని మీద సమీక్ష జరుపుకున్నారా? ఎక్కడ? మన నల్గొండలో జరిపినాం. ఎవరు దానికి వచ్చారు? మాధవ్ అన్న వచ్చాను. ఏమంటారు ఆయన? అదే మనం తీసుకున్న యాక్షన్ సక్సెస్ అయినాము, కానీ రిట్యూడ్ కూడా మనం ఫెయిల్ అయినాము. కాకపోతే పోలీస్ పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళ నిఘాలో మనం అంచనా కరెక్ట్ వేయలేకపోయినాం అని జరిగింది. మన పార్టీ తప్పు జరిగింది. ఓకే, దాని తర్వాత ఇంకా మీకు బాగా డ్యామేజ్ జరిగింది. యాక్షన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా అయిపోయింది. రైట్. దాని తర్వాత మరి ఇంకొక దాడి ఎక్కడ ఉంది? దీనికి ప్రతికూలంగా ఇంకోటి చేద్దాం అనుకున్నాము. ఎక్కడ? మాధవరెడ్డి జరిగింది కదా. మాధవరెడ్డి గారు అందులో మీరున్నారా? మేము లేము. మాధవరెడ్డి గారిది ఎలా జరిగి ఉండొచ్చు అంటే? యాక్షన్ టీం అంతే. ఇది పార్టీ
ఇప్పుడు మాధవరెడ్డి హోంమంత్రి అనే అది కాదు కదా, యాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరన్నా కానీ పార్టీ పద్ధతిలో పార్టీ చేస్తే వాళ్ళు అట్లా చంద్రబాబు మీద చేయదు వాళ్ళ పేర్లు. కానీ గుట్ట నుంచి వస్తున్నప్పుడు మాధవరెడ్డి గారు కట్కేశ్వర దగ్గర ఫ్లైఓవర్ ఎక్కుతారు, ఆ కార్ని ఎవరు దానికి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీకున్న దీంట్లో? ఎవరు చేస్తుంటారన్నా దానికి ఆ టీంకి ఎవరైతే ఎంగేజ్ చేసారో వాళ్ళే ఉంటారు అందులో. ఈ సంఘటన జరిగిన ఎన్ని రోజులు మీకు తెలిసింది? ఇది మాధవరెడ్డి గారిది జరిగిన తర్వాత మేము బయట ఉన్నాం, అప్పటికి ఉన్నారా? వచ్చేసినాం. నేను మాధవరెడ్డి గారు ఉంటే సరెండర్ అయినా. ఇది అయినాక ఎమ్మటే సరే వేరే వాళ్ళు ఎక్స్చేంజ్ ఏంటండి? వీళ్ళు ఎక్స్చేంజ్ ఏంటంటే అప్పుడు రవీంద్ర రెడ్డి సారు మా మీద డిఎస్పీ గారు కదా, ఎక్కడ మమ్మల్ని కోలుకొని ఇస్తున్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో మాకు వీరవెల్లి మీద మాకు అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు వస్తారు మధ్యాహ్నం నుంచి అట్లా ఇక్కడ ఎవరు రారు కదా అనుకుని జంగలు కట్టి పోయి వచ్చేది వాళ్ళు. ఆ టైం మాకు దొరుకుతుంది, దీని మీద అటాక్ చేయాలి, తుపాకులు దొరుకుతాయి మనకు అనేసి మేము దాని మీద దాడి చేసినాం. ట్రాక్టర్లు అవి దాడి చేసినాం. ఏం జరిగింది అప్పుడు? చేసినాం. కౌంటర్ వాళ్ళు వెళ్ళిపోయారు, దాడి చేస్తే తుపాకు సీజ్ చేసుకుని అలా క్లెమర్ మైన్ పెట్టినాం, అది పేల్చేద్దామనేసి. అక్కడ వైర్ పెట్టేసి పోతే రవీందర్ రెడ్డి సార్ డిఎస్పీ గారు వచ్చి మీరు ఎవరు పోవద్దు, లైట్ ఆన్ చేయొద్దు అని చెప్పేసాను. ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి సార్కున్న పరిజ్ఞానంతో సార్ ఇవన్నీ చేస్తారు వీళ్ళు అనేసి ఆలోచనతో పోయి జాగ్రత్త తీసుకొని ఆ వైర్ తీసేసినాకనే లైట్ వేసాను, లేకపోతే బ్లాస్ట్ అవుతుండే. ఓకే. అంటే మీకు అప్పట్లో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్స్ ఎవరండి? రవీందర్ రెడ్డి సారు, మధ్యపల్లి శ్రీనివాస్ నాయుడు సారు, కృష్ణకిషోర్ అచ్చంపేట డిఎస్పీ గారు, వీళ్ళు. కృష్ణకిషోర్ గారు అప్పుడు అచ్చంపేట ఎప్పుడు కాదు కదా? ఇప్పుడు ఉన్నాడు సార్, ఇప్పుడు చేస్తుండు. ఆయన అప్పుడు ఎక్కడ? గుట్టలో చేసిండు, నాంపిల్ల చేసిండు, చాలా చేసిండు ఆయన కూడా. ఆయన ఏ విధంగా మీకు ఎదురుపడేవారు సార్? బయటకు వచ్చినాక పరిచయం సార్ వీళ్ళందరూ. అక్కడ లోపల సార్ వీళ్ళందరూ మా మీద బాగా దాడులు చేయడం లేదు సార్. బయటకు వచ్చినాక మాకు సపోర్ట్ చేసిరు వీళ్ళందరూ. పార్టీలో మీరు గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు కానీ తర్వాత నయ్యం ఎప్పుడు ఎదురుపడలేదా? పడ్డాడు సార్. ఎక్కడ? మామూలుగా అతను కలిసి మేము పనిచేసినాం స్టార్టింగ్లో పార్టీలో, జైలు పోకముందుకు. జైలు పోయినాక అతను ఏదైతే ఒక స్టెప్ తీసుకుండో సార్, ఆ స్టెప్ తీసుకున్నాక మాకు సంబంధాలు లేవు, మేము అతనితో పోలేదు, పెట్టుకోలేదు. ఆఫీసర్స్ మాకు దగ్గర అయ్యారు. నేను సరెండర్ అయినాక బాగా సపోర్ట్ చేశారు మాకు. అసలు మీరు ఎందుకు ఆయనతో ఎందుకు మీకు అవసరం లేదు అని చెప్పారు. అంటే అంతకుముందు కలిసి పనిచేశారు? పనిచేసినాం సార్. ఏమేమి చేశారు? మామూలుగా అతను కూడా అరెస్ట్ అయిన కంటే ముందు, అతను అరెస్ట్ కాక ముందుకు ఉంటే ఏరియాకి దళ కమాండర్ అవుతుండే. కాబట్టి అన్న విజయ్ కుమార్ రెడ్డి ఉస్నాబాద్ భువనగిరిలో ఎన్కౌంటర్ అయితే దానికి ఎవడు వీడు ఇన్ఫార్మర్ ఎవడు పట్టించును అనేసి అతని మీద అన్న పోయి అటాక్ చేస్తామని పోయి అరెస్ట్ అయ్యాను. ఇక అతను అప్పటి నుంచి జైలు జీవితం గడిపిండు. తర్వాత ఆయన వచ్చినాక మాకు సంబంధాలు లేవు, ఇక మాకు లేవు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పార్టీలో మీరు? నేను 16 సంవత్సరాలు ఉన్నాను సార్. 16 సంవత్సరాలు యాక్షన్ టీమ్ ఉన్నారు? అవును సార్. దళ కమాండర్ కాలేదా? అయినా సార్. ఎక్కడ కమాండర్ నల్లమల్ల అయినా ఇక్కడ అయినాం సార్. ఇక్కడ చేసి మరి ఎందుకు బయటకు వచ్చారు? అంటే నల్లమల్లలో బాగా ఏమవుతుందంటే సార్, మలేరియా బాగా అటాక్ అవుతుంది సార్. నల్లమల్లలో మీకు బాగా టఫ్ ఉన్న ఆఫీసర్ ఎవరు? టఫ్ ఉన్న ఆఫీసర్ అంటే మాకు అప్పుడు ఆఫీసర్ ఎవరైతే మాకు తెలియదు సార్. అప్పుడు తెలియదు ఆఫీసర్. కృష్ణప్రసాద్ గారు టాపిక్ మీకు తెలుసా? నాకు తెలుసు సార్. ఐపీఎస్ ఆఫీసర్. తెలియదు సార్. సార్ బయటకు వచ్చినాక మాకు ఈసార్లే తెలుసు. ఓకే. మా నల్లమల్లలో ఉన్నప్పుడు మలేరియా వచ్చిందా? అవును సార్, మలేరియా వచ్చింది. బాగా మేము ఫుల్ ఎక్సర్సైజ్ చేసేది సార్. ఎంత 3 గంటలు ఎక్కినా గుట్ట 4 గంటలు ఎక్కినా ఎక్సర్సైజ్ విషయంలో కాంప్రమైజ్ కాకపోయేది మేము. ఎందుకంటే ప్రతి యాక్షన్లో మేము టీం ఉండేది కదా సార్, ఫుల్ ఎక్సర్సైజ్ చేసి. తర్వాత మలేరియా అటాక్ అయింది, ఇబ్బంది అయింది కొంచెం. చూపించారు పార్టీ, ట్రీట్మెంట్ చేయించారు, అయినా సెట్ కాలేదు. తప్పని పరిస్థితిలో నేను ఇంట్లో ఉండి ఎందుకు నా వల్ల నష్టం జరుగుతుంది, అంత నేను అనుకున్నట్టుగా చేయలేకపోతున్నా పార్టీకి అనే ఆలోచనతో బయటకు రా. అంటే పార్టీకి చెప్పే వచ్చారా? నేను చెప్పలేదు సార్. ఎందుకు? వాస్తవానికి నన్ను సిటీ కమిటీ, అప్పుడు కమిటీ ఉండే ఇక్కడ, సిటీ కమిటీ మీద డిప్రెషన్ పెరిగింది. ఈ కమిటీని కొంచెం నిర్లక్ష్యం చేస్తే వీళ్ళంతా ఎన్కౌంటర్ అవుతుంది. సిటీ కమిటీ వాళ్ళని తీసుకొని రా అని చెప్పారు. నేను తీసుకొని పోతే ఫస్ట్ ఏపీకి పోతే నన్ను చూసి భయపడ్డారు. ఎవరు?
మా సిటీ కమిటీ వాళ్ళు పోలీసు అనుకున్నాను. నేను మళ్ళీ పోయి నాకు ఎవరైతే పంపిరో బాధ్యుని అతను అడిగినాను, అన్న ఇట్లా నన్ను చూస్తూ దూరం అవుతారు అన్న అంటే మళ్ళీ ఇంకొక ఏపీటీ ఉంటుంది. ఆ ఏపీటీ కడిగి వాళ్ళ కోడ్ అలాగ ఉంటుంది, నా కోడ్ అలాగ ఉంటుంది. కోడ్ని గుర్తుపట్టుకుని దగ్గర పోయి అన్న ఇట్లా సంగతి అని నేనే టచ్ చేసాను. నేను ఏ బస్సు ఎక్కితే మీరు ఆ బస్సు ఎక్కండి నేను తీసుకొని పోయాను. దేవరకొండ పోయినాము. దేవరకొండ నుండి మళ్ళీ అక్కడ శ్రీశైలం వటవర్లపల్లి ఇక్కడ దిగాలి. అక్కడ దిగి ఫారెస్ట్కి వెళ్ళిపోయాం. అది పరిస్థితి. దానికి మీరు బయటికి రావడానికి తేడా ఏంటి? పార్టీకి చెప్పకుండా ఎందుకు వచ్చారు? తర్వాత వచ్చిన క్రమంలో వీళ్ళు పంపించినాయి కదా, నాకు మళ్ళీ ఇక్కడి నుంచి బయట పంపిస్తాను. పార్టీ పంపిస్తున్న క్రమంలో నాకు అప్పటికీ ఆరోగ్యం దెబ్బతిన్నది. నాకు ఇంకా పార్టీలో ఉండాలని ఆలోచన లేదు. నన్ను పోనీ ఇస్తలేరు వీళ్ళు. చెప్పినా వద్దన్నా అంటారు, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తావు, పార్టీకి నమ్మకస్తునివి, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిండు మాధవ్ అన్న. తప్పని పరిస్థితి నేను వచ్చినాను. పార్టీ ఒక పని మీద పంపిస్తే పార్టీ పని పోకుండా నేను ఇంటికి వచ్చినాను. అప్పటికి నేను సరెండర్ అయినా. రామనారాయణ ఎస్పీ గారు ఉండే, జిల్లా ఎస్పీ నల్గొండ. రామనారాయణ గారు ఏం చేసిండంటే నన్ను ఎక్స్పోజ్ చేస్తలేడు. మా కామ్రేడ్ బయట పోయిండు పని మీద, హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, ఇతను కోర్టు ఆధారపరచండి అని మేకల దామోదర్ రెడ్డి రీజనల్ కమిటీ కార్యదర్శి ఉండే, ఎర్రనరెడ్డి సంతోష్ రెడ్డి, మేకల దామోదర్ రెడ్డి అప్పుడు అక్కడ పని మీద వచ్చిండ్రు. ఆ టైంలో ఈ కామ్రేడ్ని అరెస్ట్ చేశారు అని చౌటుప్ప దగ్గర కొయిలగూడెం టెలిఫోన్ ఎక్స్చేంజ్, కొలగొండ రైల్వే స్టేషన్ని సేమ్ టైంలో బ్లాస్ట్ చేశారు. ఈ బ్లాస్ట్ చేసినాక నన్ను తెలంగాణ సరనాన్ని ఎక్స్పోజ్ చేశారు. కానీ మీరు పోలీస్ ఇన్ఫార్మ్గా మారారు కాబట్టి పార్టీ మీ పక్కన పెట్టిందని ఒక ఆరోపణ, వాస్తవం అంటారు? సార్ నేను ఇన్ఫార్మర్గా ఇవ్వబట్టి పార్టీ కూడా కొంత నష్టం జరిగింది. సార్ ఇన్ఫార్మర్గా ఎందుకు అవుతాం సార్? ఇన్ఫార్మర్గా కావాలనుకుంటే ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో వచ్చి కోట్లు భూములు చేసుకొని విలాసం గడుపుతాం సార్. నేను అట్లా చేయలే కదా. సరెండర్ అయ్యి వచ్చినాక నాకు చిన్నప్పటి సంది పారా పట్టడానికి రాదు, గుడ్డల పట్టడానికి రాదు, ఏది రాదు. నేను వచ్చి ట్రాక్టర్ పని చేసినాను, కాలువ దుబ్బ పోయినా, వరిసేరు కొయ్య పోయినా. మీరు చెప్తుంది బయటకు వచ్చిన తర్వాత. అవును. కానీ పార్టీ మీకు పక్కన పెట్టడానికి ప్రధాన కారణం పోలీస్ ఇన్ఫార్మ్గా అయ్యారు. అయిన తర్వాత పార్టీకి నష్టం జరిగింది. 2-3 అరెస్టులు, 2 ఎన్కౌంటర్కి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు ఒక ఆరోపణ ఉంది. పార్టీ మీద అసలు లేదు సార్. పార్టీ నన్ను అసలు అనుకోలేదు, అట్లా అనుకోలేదు. ఎందుకంటే పార్టీ మరి ఎందుకు ఇంత బలమైన ఆరోపణ మీ మీద వచ్చింది? తర్వాత వచ్చింది. నేను సెంట్రల్ కమిటీ ఉన్నా కూడా నేను ఆ ఫారెస్ట్ నుంచి 4 days 5 days బయటికి పోయి వచ్చేంత వరకు కూడా వాళ్ళు షెల్టర్ మారపోయేది. నా మీద అంత నమ్మకం పార్టీకి. మామూలుగా మైదాన ప్రాంతంలో ఒక బాయికాడ దళం ఉంటే అందరికీ ఒక మనిషిని బయట పంపిస్తే షెల్టర్ చేంజ్ చేస్తారు. కానీ నేను అక్కడ ఉన్నా కూడా నేను బయటకు పోయి వచ్చేంతవరకు కూడా వాళ్ళు షెల్టర్ చేంజ్ చెప్పేది. అంత నమ్మకం నా మీద. పని కాడ నా ఏ టాస్క్ చెప్పిన టాస్క్ ఎక్కడ ఫెయిల్ కాకుండా జాగ్రత్త తీసుకొని చేసినాను. ఎక్కడ నా వల్ల పార్టీకి నష్టం జరగలేదు. మరి ఎందుకు అంత బలమైన ఆరోపణ మీ మీదకి వచ్చింది? బయటకు వచ్చినాక ఏమైందంటే ఈ ఆఫీసర్స్ ఉంది కదా, రవీంద్ర రెడ్డి సారు, మధ్యపల్లి శ్రీనివాసరావు, కృష్ణకిషోర్ సార్, వీళ్ళందరూ నాకు దగ్గర అయ్యారు. ఎందుకు దగ్గర అయ్యారు? పెళ్లి చేసుకున్నా, వచ్చినాక పెళ్లి చేసుకున్నా, పిల్లలు కాలే, నన్ను బాగా ఇబ్బంది పెడుతురు. ఒక రోజు ఇంట్లో ఉండమన్నా తీసుకుపోయి బాగా టార్చర్ పెడుతురు పోలీసు. ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతురు. వీళ్ళు ఏం చేసినాను, పిలిపించారు దళం. చాలాసార్లు ఇంటికి వచ్చారు, మీ ఇద్దరు కలిసి రండి, బారాబాత్ ఇద్దరు రండి పార్టీలకు అన్న. వద్దన్న, నేను రానన్నా. ఇంత చేసినాను. ఇప్పుడున్నంత ఫస్ట్ ఉన్నంత సెకండ్ నా మీద ఉండదన్న. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడదంతా ఒక కోణం నా మీద ఆలోచిస్తుండ్రు. కాబట్టి నేను రాను, ఇంకా నా బతుకు నేను బతాను, పార్టీకి నష్టం చెయ్య అని చెప్పిన. అట్టెట్టుంటుందన్నా, నువ్వు రావాలని రా, ఏం కాదు, అక్కని తీసుకొని రా అన్న. మాధవన్న, శ్యామల వెంకటేశ్వర్లు, మల్లన్న ఇద్దరు వచ్చారు. నేను రానన్నా. సరే రాకుండామే కానీ మాకేమైనా సపోర్ట్ చేయి, కొంచెం నీ పరిధిలో ఏమైనా అవకాశం ఉంటాను చేస్తుంది అన్నాను. అన్నా కానీ ఎప్పుడు పోలేదు. అతను డిపార్ట్మెంట్ ఏమనుకుంటారంటే నువ్వు ఖచ్చితంగా వీనికి ఇంకా సంబంధాలు ఉన్నాయి, వానికి ఇంకా వాడు పోలేదు. ఎందుకంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవాడు. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ కమిటీకి సంబంధించిన కొరియర్ కొన్ని సంబంధాలు నాకు ఉన్నాయి. ప్రతి దాంట్లో నేను తిరిగిన, ఇప్పుడు ఎర్రమిడి సంతోష్ రెడ్డి గోపన్న ఉండే కదా సార్, ఆయన ప్రతి ఏపీటీ నేనే పెట్టుకుని వచ్చేది, మేకదాం రెడ్డి నేనే పెట్టుకొచ్చేది, మాధవన్న నేనే పెట్టుకుని వచ్చేది తిరిగేది బయట.
కాబట్టి ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ తెలుసు, ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తలేడు అనేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో కొద్ది రోజులకు మళ్ళీ దళం వచ్చింది ఊళ్ళకు. వచ్చి నన్ను 3 గంటల రాత్రి తీసుకొని పోయారు ఇంటికి. పోయినాక మార్నింగ్ ఏం చేశారు, ఊరు అవతల ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక తెట్టె కూడా ఉంటుంది ఇక్కడ మూటకుంటలు. ఆ ఊరు బావి కాడ షెల్టర్ అది తీసుకుపోయి ఆడ ఉన్నాం. మార్నింగ్ నేను వెళ్ళిపోతాను అంటే పంపిస్తుంది అన్నారు. అట్లా అనుకుంటే ఏం చేసినా దళం ఏం చేసిందంటే పత్తి సేను వేస్తారు కదా, ఈ పత్తి సేను మీద కొనడము అమ్మడం బాగుంటుంది మా దగ్గర. దీని మీద ఒక కమిటీ ఇద్దాం, ఈ కమిటీ ఇద్దాం అనేసి ఆ ముగ్గురిని ఒక పిలిపియాలన్నారు. ఒక అతను శేషయ్య పంతులు అని ఉంటుండే, సిపిఐ రంగారెడ్డి ఉంటుండే, బాల యాదగిరి అంటుండే. ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఒక కమిటీ ఇద్దాం, ఇదే జిల్లా మొత్తంలో చేస్తుంది మన పార్టీ ఆధ్వర్యంలో, వాళ్ళని తీసుకొని రా అన్న అని చెప్పి తీసుకొస్తాను అన్న. అప్పటికి మాకు మధ్యాహ్నం 2 అవుతుంది. నేను బయటికి వెళ్దామన్న టైంకు పోలీసు వాళ్ళు లైన్గా వస్తారు. సెంటర్ చూసి అన్న వాళ్ళకి లైన్గా వస్తారు ఎవరన్నా వాళ్ళని నేను మళ్ళన్న శ్యామల వెంకటేశ్వర్లు వేసి చూసినాం. చూసేసరికి పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి కవర్ లేదు, మాకు కవర్ ఉంది, దళం ఉన్న కాడ కవర్ ఉంది. వాళ్ళ అటు పొలాలు ఇటు పొలాలు మధ్య దారి, మేము కొడితే వాళ్ళ పార్టీ ఇరిగిపోతుంది. కానీ మేమేమనుకున్నామంటే మన దళం ఇక్కడ అప్పటికే ముందు చాడ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ ఉండరని ఎక్స్పోజ్ అయ్యింది. అక్కడ పోతే ఇక్కడ వస్తుంది మూడోకొండకు వస్తుంది అనేసి ఇట్లా ఉండదేమో, పోలీస్ పార్టీ చాలా వచ్చేటట్టుని అనే ఆలోచనతో అన్న ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దన్న, ఈ ఊరు మనకు చాలా సపోర్ట్ చేసింది, భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తుంది, మనం ఇక్కడ ఏం చేయొద్దన్న, వెళ్ళిపోదాం పా అన్న అని చెప్పేసి అంటే సరే లేవే అనేసి. అక్కడ ఒక అక్క, ఆమె హెల్త్ బాగాలేదు, దళం మెంబరే, హెల్త్ బాగాలేదు, విజయ అక్క అని ఉంటుండే. ఇంకా ఆమె సిక్ అయింది, సివిల్ డ్రెస్లో ఉన్నది. వెంబడి అక్క నువ్వు జల్దీ డ్రెస్ వేసుకో అని చెప్పేసి అంటే వేసుకున్నాం. కిట్ బ్యాగులు తీసుకున్నాం. నేను కూడా అందులో ఒక అతను బయట పోయిండు పని మీద, దళం మెంబర్ బయట పోయిండు. ఆయన కిట్ బ్యాగ్ ఆయన వెపన్ ఉంటాయి కదా, నేను సివిల్లో పోయినా, స్లిప్పర్స్ వేసుకొని పోయినా దళం కాడికి. తప్పని పసలు అప్పుడు మడకనే బయట పడాలి, తర్వాత లెక్క ఎట్లా అట్లా చూసుకుంటాం అనేసి వెళ్ళిపోయినాం. అప్పుడు మళ్ళీ అన్న వెపన్ వేసుకోను అంటు, మళ్ళీ బ్యాగ్ వేసుకున్నాం, కిట్ బ్యాగ్, వెపన్ తీసుకున్నాం. మేము ఆ షెల్టర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళిపోయాము. పోలీస్ పట్టాలకు వచ్చారు, చూసారు, మేము పోతున్నాం, మా మీద ఫైర్ చేశారు. వాళ్ళకు మాకు ఫైరింగ్ దాదాపు 3 గంటలు జరిగింది. అందులో విజయక్క పడిపోయింది. ఆమె ఈ హైదరాబాద్లో తిరిగిన ఆమె గ్రామీణ ప్రాంతంలో మైదాన ప్రాంతం తిరగడానికి ఆమె అయితే లేదు కాబట్టి పడిపోతుంది. అవును, నేను మళ్ళీ ఎత్తుకున్నాను. ప్రజలందరూ చూస్తున్నారు, అరే నిన్న మన ఇంటికాడ ఉన్నాడు, పక్క పండు ఊళ్ళో తిరుగుతుండు, మళ్ళీ ఇలా దళంతో పాటు ఏంది ఆమెను ఎత్తుకొని పోతుండేదని ప్రజలందరూ చూసి బిడ్డ 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 అమ్మ మీరు మనం మందలేయకండి, ఇప్పుడు ఏమనుకోరు, పోలీసు వాళ్ళు వస్తారు అని చెప్పుకుంటే వెళ్ళిపోయినాం. వెళ్ళి మాకు నష్టం కాదు, వాళ్ళకి నష్టం కాలేదు. వెళ్ళిపోయి దగ్గర షెల్టర్ తీసుకున్నాం. చెట్టు ఎక్కి అబ్జర్వ్ చేస్తున్నాం, పోలీస్ పార్టీ తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మాకు ఎక్కడైతే అటాక్ చేసారో అదే అటాక్ కొంచెం డిస్టెన్స్లో రోడ్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి తుర్కపల్లి ఏరియాలో ఉన్నాం. అక్కడ షెల్టర్ తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు వెంబటి నేను రాచకొండ కలిసినాం. అక్కడి నుంచి దేవరకొండ పోయినాం. దేవరకొండ అక్కడ పోయినాక అని చెప్పేసినాం, అన్న వద్దన్న ఇక నేను వెళ్ళిపోతాను, అన్నని చంపేస్తారు పోలీసు వాళ్ళు, నువ్వు ఎక్కడైనా వెళ్ళిపో, దూరం అనే వెళ్ళిపో, కాకపోతే నేను దూరం వెళ్ళిపోతాను, నేను పార్టీకైతే నష్టం చేయాలి, జరిగింది ఏదో జరిగింది, నాది నేను ఉంటాను, నువ్వు ఓవే నువ్వు పోయినా నేను చంపేస్తారు పోలీసు వాళ్ళు, సరే చూస్తానా వాళ్ళు చంపుతారా, చచ్చిపోతా, నేనైతే నష్టం చేయాలి అనేసి చెప్పేసి వెళ్ళేసి వచ్చిన. అప్పటి నుంచి మీ పార్టీకి సంబంధం లేవు. తర్వాత మీరు ఒకసారి సరెండర్ అయ్యి పార్టీలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు కదా, పోలీసు మీ మీద అలాగా విజిలెన్స్ ఉంటుంది, పట్టుకున్నారు అప్పుడు? నన్ను పట్టుకున్నారు. ఏం చేశారు? అరెస్ట్ చేశారా? అరెస్ట్ ఏం చేయలేదు, నేనే అరెస్ట్ సరెండర్ అయినా. అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ మన మాజీ ఎమ్మెల్యే నగేష్ గారు ఉండే. అంటే రెండోసారి సరెండర్ అయ్యారా? రెండోసారి సరెండర్ అంటే మళ్ళీ ఫైరింగ్ చేసాం కదా సార్. అవును, ఫైరింగ్ చేసాం కదా 3 గంటల సేపు. సరెండర్ డబ్బులు ఎంత వచ్చాయి? నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు, కాకపోతే అప్పటికి నేను ఏది లోన్ తీసుకోలేదు, అప్పటికి కూడా అప్పుడు కూడా తీసుకోలేదు, ఇస్తాను కూడా నేను తీసుకుంటలేను. రామనారాయణ గారి దగ్గర సరెండర్ అయ్యారు. అవును. తర్వాత రెండోసారి ఎవరి దగ్గర అయ్యారు? రవిరెడ్డి సార్, డిఎస్పి. అయితే ఫైరింగ్ జరిగింది కదా,
నాగేష్ గారు తీసుకొని వచ్చినాక మాట్లాడితే హే వాడు వద్దు అవసరం లేదు అని చెప్తారు రవీంద్ర రెడ్డి సార్. ఎట్లా అని అప్పుడు టీడీపీలో బాగుండి నాగేష్ గారు ఇక తప్పని పరిస్థితిలో ఉండి తీసుకొచ్చి అప్పచెప్తాను. నన్ను చూసేందుకు మద్దిపాటి సారు తర్వాత రవీంద్ర రెడ్డి సార్ ఇద్దరు వచ్చారు. నీవు నూకలు గట్టుకునే అరే ఇప్పట్లో శంకర్ మాకు జస్ట్ మిస్ అయినవరా, ఎన్నిసార్లు మిస్ అయినవరా, మమ్మల్ని ఇబ్బంది పెడతావరా నువ్వు అని తిట్టిరు. తర్వాత నేను చేయలేదు సార్, జరిగింది ఇట్లా సంగతి సార్ అని చెప్పుకున్నా. సరే అలాగే నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే. తర్వాత వాల్యూమ్ చేసిన తర్వాత వీనితో వచ్చి అనంతరం బతుండు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేసి ఇట్లా జరుగుతున్నది, మనం డిస్టర్బ్ చేయొద్దు అనేసి నువ్వు ఎట్లా ఉంటావో ఉండరా, నీ బతుకు నువ్వు బతుకు, కానీ నష్టం చేయక ఎక్కడ అటువైపు పోకు, మంచిగా బతుకు అని సపోర్ట్ చేశారు. మా నేను తర్వాత పాప పుట్టింది, మా చదువులకు వాటికి నాకు తినడానికి తిండి లేదు, నాకు ఉపాధి లేదు. అప్పుడు నాకు గవర్నమెంట్ పునరావాసం కింద ఆటో కొనిచ్చింది, స్టీరింగ్ ఆటో. శ్రీనివాస్ నాయుడు సారు ఒలిగొండ ఎస్ఐ, ఆయన సరెండర్ అయినటువంటి దాదాపు ఒక 100 మందికి మద్దిపాటి సారు, రవీంద్ర రెడ్డి సారు, శ్రీనివాస్ నాయుడు సారు వీళ్ళందరూ ఉండి మాకు లోన్లకు సపోర్ట్ చేయించారు. తిరిగి బ్యాంకుల దగ్గరికి పోయి ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి దగ్గర ఉండి అన్నీ చేయించారు. అందరికీ ఒకటేసారి పెద్ద మేళ పెట్టారు. ఆ ఆధ్వర్యంలో మాకు అందరికి పనిచేస్తారు. అంటే అప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్లుగానే ఉన్నారు మీరు? వాళ్ళు చెప్పినట్టుగా ఏం లేదు సార్, అప్పటి మటుకు వాళ్ళు సపోర్ట్ మాకు ఇచ్చారు. రైట్. కానీ మాజీ నక్సలైట్ చాలామంది కాదు, మరి చాలా అని పదం కాదు, కొంతమంది సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి మీరు ఆ బాటలోకి వెళ్ళకుండా ఏం చేశారు? ఇప్పుడు సరే ఎవరి ఇష్టం వాళ్ళది. మేము అందులోకి అన్ని 16 సంవత్సరాల్లో పనిచేసినాం. ఎందుకోసం చేసినాం? మార్పు కోసం, ప్రజల కోసం ఉన్నాం. మేము వచ్చి అట్టంటి చేస్తే మాకు దానికి తేడా ఉంటుంది సార్. మేము అట్ట ఎన్నుకోలేదు. మామూలు ప్రజలు ఎట్లా బతుకుతారో అట్లా బతకాలనుకుంటే సాధారణ జీవితం గడిపారు అంతే. ఏ విధంగా చేసేవారు? ఆటో నడుపుకుంటూనే ఉన్నా, షేరింగ్ ఆటో నడుపుకుంటూ ఉన్నా, దాని మీద జీవనం గడిపడం చేసినాం. కానీ ఆ టైంలో మీకు నయం ఎదురుపడలేదా? బయటకు వచ్చాడు కదా, పడ్డాడు. ఏమంటాడు? నువ్వు పార్టీ ప్రతి మూమెంట్ మాకు సపోర్ట్ చేయాలి, రావాలి అన్న. నా దగ్గర ఏముంది అన్న, నేను దూరమే ఎక్కువ అయిపోయింది, నేను ఆటో నడుపుకుంటున్నాను, నాకు పార్టీతో సంబంధం లేవు అని చెప్పేసాను. ఒకసారి చెప్పిండు, మళ్ళీ నేను కలవలేదు. తర్వాత నేను వచ్చి ఆఫీసర్ చెప్పినాను, నైట్ నన్ను ఇబ్బంది పెడుతున్నాను రమ్మంటూ, నువ్వు నీకెందుకు అవసరం లేదు, నీకేందుకు నువ్వు లీగల్గా ఉండవు, మంచిగా ఉంటున్నావు, నువ్వు ఆటో నడుపుకుంటున్నావు, అట్లే బతుకు, నీకెందుకు అవన్నీ అని చెప్పారు ఆఫీసర్స్. నేను పోలే అటు. ఇంకా అప్పటి నుంచి మీరు వ్యాపారం లేదు, మీ ఆటో మీరు అంతే. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడు మారారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే పెద్దగా నేను డబ్బులు పెట్టి కొనేది ఏం కాదు సార్. ఎవరికైనా ప్లాట్ కావాలంటే ఇప్పిస్తాను, కమిషన్ బేస్, ఆ వచ్చే కమిషన్ మీద బతుకున్న జీవనం అంతే. ప్రస్తుతం ఎలాగ నడుస్తుంది ఇది? ఏం లేదు సార్, ఉపాధి ఏం లేదు. అందరికీ నా లెక్క చాలామంది మాజీ నక్సలైట్లు జిల్లాలో కాదు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కానీ చాలామంది మాజీ నక్సలైట్లు ఒకప్పుడు ప్రజల కోసం, వ్యవస్థ మార్పు కోసం వెళ్ళారు, తిరిగి బయటకు వచ్చారు, కొన్ని కారణాలు ఏదో ఉండవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులు చూసి ఆర్థికంగా చిదిగిపోయి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. అవును సార్. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పండి సార్? ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుకుంటూ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు చాలామంది రోడ్డు మీద పడ్డ కుటుంబాలకు ఈరోజు గవర్నమెంటు ఆఫీసర్స్ మాకు భరోసా ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో టెక్ మదన్న నయా భరోసా అనే ప్రోగ్రాం తీసుకుంటూ మంచిది సార్. ఎందుకంటే మాజీలు అనేటోళ్ళు వచ్చి సరెండర్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది కాలేదు. వాళ్ళు కూడా ఇతరుతో ఎందుకు, ఆ కుటుంబంతో నాకు ఎందుకు, నేను మంచిగా ఉన్నా కదా అనుకొని చాలామంది బయటకు రాలేదు. ఆ మదన్న టెక్ మదన్న మంచి ప్రోగ్రాం తీసుకుంటాం. దాదాపు ఒక 100 నుంచి ఒక ఏరియాలో రెండు కంపెనీలు పెడదామంటాం. 1 ఎకరం స్థలం ఇవ్వాలి, కంపెనీ పెట్టుకుంటాం. వాళ్ళందరికీ భరోసా. దీంట్లో ఎవరు ఓనర్ కాదు, ఎవరు వర్కర్ కాదు, అందరు సమానం. నువ్వు చేసుకుంటా, నీకు ఇంత చేసుకుని కష్టపడితే నీకు అంత ఫలితం వస్తుంది. సమిష్టిగా వచ్చిన పెట్టుబడిలో లాభం కూడా అందరికి సమానం వస్తుంది. మంచి ప్రోగ్రాం కదా సార్ అది. అసంటులకు మేము ముందుండి చేయాలనుకుంటున్నాం. నష్టపోయిన కుటుంబాలను దేవులాడి వస్తే వాళ్ళందరికీ దగ్గర ఉండి దాంట్లో భాగస్వామ్యం చేయించేసి మంచి మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఇట్టన్నా మాకు ఒక అన్ని రోజులు చేసినాం, నష్టమైనాం కదా,
ఈ రకంగా కొంతమంది కుటుంబాలకు లాభం జరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాం సార్. ఫైనల్గా చెప్పండి మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు? అంటే ఆర్థికంగా చితికిపోయిన మాజీ అన్నలందరినీ కుటుంబాలను దగ్గర తీసి చేయడమేనా, లేదా వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చాలా జరుగుతుంటాయి, ఈ చెడు స్నేహాలని వాటికి దూరంగా యువత వెళ్లకుండా వాళ్ళలో కూడా మార్పు చేయడానికి ఏం చేస్తారు? సార్ సమాజం మార్పు కోరుకుంటున్నాం, అందులో మార్పు కోరుకుంటాం, బయట మార్పు కోరుకుంటాం. దీంట్లో మాతో పాటు పనిచేసిన మా క్యాడర్ నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూనే బయట వచ్చినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే అనగా ఆర్థికంగా చితకబడి కుటుంబాలు ఎవరన్నా కానీ ఏ కులమన్నా కానీ వాళ్ళందరికీ కూడా మేము మార్పు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ మార్పు కోరుకున్నాం కదా, సరిగ్గా చేయలేకపోయినాం. ఈ రకంగా గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఆఫీసుల సపోర్ట్ తోటి మంచిగా మేము ప్రోగ్రామ్ చేసి మార్పు తీసుకోవాలని కోరుకుంటాం. ఈ రకంగా సక్సెస్ అవుతామనేసి మేము అనుకుంటున్నాం సార్. ఓకే. ఒకప్పుడు వ్యవస్థలో మార్పు కోసం పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం అడుగుబాటు పట్టిన మాజీలందరూ కూడా తిరిగి వాళ్ళ బతుకు కోసం మరొకసారి కొత్త కార్యక్రమం చేపట్టారు. కొంతమంది మాజీ నక్సలైట్లుగా దళారులుగా బ్రోకర్లుగా దందాలు చేయడం కాకుండా తమ కాలపై తాము నిలబడి ఎక్కడైతే ఆర్థికంగా నష్టపోతున్న మాజీలు ఉన్నారో వాళ్ళ మార్పు కోసం, వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడడం కోసం టెక్మధు చేపట్టిన నయా భరోసా కార్యక్రమానికి చేయూతిస్తాం. ఖచ్చితంగా మీ అందరం కూడా మా ఆర్థిక పరిస్థితి నిలబడి సమాజానికి కొత్తగా ఒక రోల్ మోడల్గా మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం అంటున్నారు శంకర్. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్లుగా ఆ గొప్ప ఆయాసం నెరవేరాలని ఆశిద్దాం. ఇది ఈ వారం శంకర్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.